హర్యానాలోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్లో మొదట నిర్వహించిన నీట్ పరీక్షల్లో 6 విద్యార్థులు 720 మార్కులకు 720 మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. గతంలో ఎప్పుడూ జరగని ఈ వింత మీద అనేక మంది అనుమానాలు వచ్చాయి. దేశమంతటా 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు, కోర్టు మెట్లు ఎక్కారు. దీనితో సుప్రీంకోర్టు ఈ సెంటర్లో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రేస్ మార్కులు ఇవ్వటాన్ని కూడా ఆపేసింది. 1563 మంది విద్యార్థులు తిరిగి పరీక్షకు హాజరు కావాలని ఈ సెంటర్లో ఆదేశించింది. అయితే అందులో 800 మంది మాత్రమే మళ్లీ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. వారి ఫలితాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి పరీక్షలో ఒక్క విద్యార్థికి మాత్రమే 720 మార్కులకు 682 మార్కులు అత్యధికంగా వచ్చాయి. గతంలో 6గురికి 720 వస్తే ఈసారి హైయెస్ట్ మార్క్ 682 ఒక విద్యార్థికి మాత్రమే వచ్చాయి. 13 మంది విద్యార్థులకు మాత్రమే 600కు మించి మార్కులు వచ్చాయి. మొదట్లో నిర్వహించిన పరీక్షల్లో 6గురికి 720 మార్కులు రావటమే కాకుండా ఒక విద్యార్థికి 719, మరో విద్యార్థికి 718 మార్కులు వచ్చాయి. ఇప్పటి ఫలితాలకు ఎంత తేడా ఉందో చూడవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్టణాలలో విద్యార్థులకు వచ్చిన మార్కులను విడివిడిగా ప్రకటించింది. దీంతో అసలు బండారం బయటపడింది. కంపారిజన్ సాధ్యమైంది. మే 5వ తేదీన నీట్ యూజీ పరీక్షలు నిర్వహించారు. జూన్ 5వ తేదీన మొదటి పరీక్ష ఫలితాలను ప్రకటించారు. 571 పట్టణాల్లో 4750 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. అందుకు 14 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి. 24 లక్షల మందికి పైగా ఈ పరీక్షలు పాల్గొన్నారు. అయితే ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హర్యానాలోని బహదూర్గఢ్లోని పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మళ్లీ పరీక్ష లేక రీటెస్ట్ ఫలితాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసు పరిశీలనను ప్రారంభించింది. అనేక మంది మొత్తం పరీక్షను రద్దు చేయాలని, మొత్తం అన్ని సెంటర్లను తిరిగి పరీక్ష నిర్వహించాలని, కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కేసులు వేశారు. బీహార్లోని హజారీబాగ్లోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో, గుజరాత్ గోధ్రాలోని జలారాం ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా అవకతవకలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక్కడ 701 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 7గురికి 650 మించి మార్కులు వచ్చాయి. 23 మందికి 600 మార్కులు పైగా వచ్చాయి. 46 మందికి 550 మార్కులు పైగా వచ్చాయి. జలారాం ఇంటర్నేషనల్ స్కూల్లో 1838 మంది పరీక్ష రాశారు. 5గురు విద్యార్థులు 650కి పైగా 700 లోపుగా మార్కులు సంపాదించారు. 14 మంది విద్యార్థులు 600కు పైగా మార్కులు వచ్చాయి. 31 మంది విద్యార్థులకు 550 పైగా మార్కులు వచ్చాయి. అయితే ఈ రెండు పాఠశాలల్లో వచ్చిన మార్కులలో అసాధారణ స్థితి ఏదీ లేదని నిపుణులు అంటున్నారు. అయితే అహ్మదాబాద్ సెంటర్లో 676 మంది పరీక్షకు హాజరు కాగా 12 మంది విద్యార్థులకు 700కు పైగా మార్కులు వచ్చాయి. అందువల్ల దీనిపై సందేహాలు వస్తున్నాయి. రాజస్థాన్లోని సికార్ ప్రాంతం విద్యార్థులు నీట్ పరీక్షలో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించారు. సికార్ జిల్లాలో 149 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సంపాదించారు. 2037 మంది విద్యార్థులు 650కి పైగా మార్కులు సంపాదించారు. 4297 మంది విద్యార్థులు 600కు పైగా మార్కులు సంపాదించారు. దేశంలోని మరే జిల్లాలోనూ ఇంతటి ఘనతను సాధించలేదు. నీట్లో అసాధారణ ఫలితాలు సాధించిన 50 అత్యున్నత కేంద్రాలలో 29 సికార్ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఈ ప్రాంతానికి చెందిన 6038 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగలిగారు. 8225 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సంపాదించారు. అక్కడ 550కి పైగా, ఇక్కడ 500 పైగా. ఈ ఫలితాలు విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను కూడా ఆశ్చర్యచకితులను చేశాయి. ఒకే జిల్లాలో ఇంతమంది విద్యార్థులు అత్యధిక స్కోర్లు సాధించడం నిజంగా అసాధారణం. అయితే వీటన్నిటినీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే రీటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించి మిగిలిన పరీక్షా ఫలితాలను అలాగే ర్యాంకులను అలాగే ఉంచేస్తుందా అన్నది సుప్రీంకోర్టు 22న సోమవారం, మంగళవారం ఈ రోజుల్లోనే సుప్రీంకోర్టు
విచారణకు స్వీకరించింది. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువడవచ్చు.